పరిశుద్ధ గ్రంథములో సల్మాను రాహాబు అనేటువంటి కుటుంబానికి దేవుని యొక్క కృప వారి కుటుంబ వ్యవస్థను మారుస్తూ విశ్వాసము, ఆశీర్వాదము, వారసత్వాన్ని దేవుడు ఆ కుటుంబానికి అనుగ్రహిస్తూ ఉన్నారు. కనుక మన జీవితాల్లో మనకున్నటువంటి పరిస్థితులు ఏమైనా మన పరిస్థితులు మార్చి ఆశీర్వాదాన్ని, వారసత్వాన్ని దేవుడు మనకు అనుగ్రహించగలరని మనందరము కూడా ప్రభు యందు ప్రగాఢమైనటువంటి విశ్వాసముతో మనందరము దేవుని యొక్క బిడ్డలుగా నమ్మకముగా అంతము వరకు మనం కొనసాగాలని ప్రభు పక్షముగా నేను మీ అందరికి కూడా మనవి చేస్తున్నాను. యెహోషువ గ్రంథములో ఈ దినమునకు మనకు అవసరమైన కొన్ని పరిశుద్ధ గ్రంథముల నుండి నేను మీకు చూపిస్తాను. యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 1వ వాక్యము నుండి చదువుదాం. పిలిపించి చెప్పి చాలు. అంటే ఇక్కడ మనకు 24 వచ్చిన వరకు చూస్తే యెహోషువ పంపించినటువంటి వేగుల వారు ఒక ప్రమాదకరమైన పరిస్థితిలో వారు చిక్కబడినప్పుడు రాహాబు వేశ్య ఆ వేగుల వారికి ఆశ్రయమునిచ్చి వారిని ఆ ప్రమాదములో రక్షిస్తుంది, ఆ సమస్య నుండి వారిని తప్పిస్తుంది. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 22వ వాక్యము నుండి మనం కొన్ని మాటలు. అయితే యెహోషువ వెళ్ళి చాలు. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే రక్షించినటువంటి వారిని ఆపదలో ఉన్నప్పుడు రక్షించినటువంటి రాహాబు యొక్క కుటుంబానికి మరి ఎవరైతే ఆ కుటుంబాన్ని చూశారో, ఆ వ్యక్తిని చూశారో వారిని పంపించి యెహోషువ ఏం చేస్తారంటే వారందరిని కూడా బయటకు తీసుకురండి. మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం చదువుదాం. చాలు. ఇక్కడ రాహాబు అనేటువంటి వేశ్య ఇప్పుడు ఎక్కడ కనిపిస్తుంది మనకి? యేసుక్రీస్తు యొక్క పరిశుద్ధమైన వంశావళి కనిపిస్తుంది. సరే, ఇంకా కొన్ని విషయాలు అవసరం బట్టి చెబుతాను మీకు. రాహాబు యొక్క పరిస్థితులను దేవుడు ఏ విధముగా ఆయన కృప ద్వారా మార్చాడు, విశ్వాసము ద్వారా దేవుడు ఆమెను ఏ విధంగా దేవుని యొక్క వారసత్వమును కలిగించే ఆ వంశవళిలోనికి దేవుడు ఆమెని తీసుకొచ్చారో వాక్యాలు చూసాం. ఇక్కడున్న ప్రతి ఒక్కరూ మనం ఏ స్థితిలో ఉన్నా మన పరిస్థితిని దేవుడు మార్చగలడు. నీ పరిస్థితి ఏమైనా, ఎంత భయంకరమైనటువంటి ఊబిలో మనం చిక్కబడుతున్నా దానిని మార్చగలిగే శక్తి ఒక దేవునికి మాత్రమే ఉంది. నేను గత రాత్రి చెప్పాను మీకు, ఒక మంచి కుటుంబముగా నీ జీవితం ఉండాలి అంటే ఆ మంచి జీవితము దేవుని దగ్గర మాత్రమే దొరుకుతుంది. అది దేవుని దగ్గరే దొరుకుతుంది, దేవుని పాదాల దగ్గరే దొరుకుతుంది. కనుక ప్రతి ఒక్కరూ ఒక మంచి జీవితాన్ని, ఒక మంచి జీవితంతో కూడినటువంటి కుటుంబ వ్యవస్థ నీకు కావాలంటే మనం కష్టపడటం ఒకటే కాదు, నీ కుటుంబ వ్యవస్థను దీవించాలనేటువంటి దేవుడు ఉన్నాడు.
ఆయన చేతి నిండా నీ కుటుంబానికి కావాల్సిన ఆశీర్వాదాలు ఉన్నాయి. అందుకు ప్రతి ఒక్కరు కూడా చేయాల్సింది ఏంటంటే దేవుని దగ్గరికి వస్తేనే మన పరిస్థితులు మార్చబడతాయి తప్ప, లేకపోతే మన పరిస్థితులు అలాగే ఉంటాయి. ప్రతి ఒక్కరూ నీ కుటుంబం మారాలి, నీ పరిస్థితి మారాలి అని నువ్వు అనుకుంటే ఖచ్చితంగా మనం చేయాల్సింది ఏంటో తెలుసా? ఆ పరిస్థితిని మార్చే దేవుని పాదాల దగ్గరికి అందరూ రావాల్సిందే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఇక్కడ నేను కొన్ని అవసరమైనటువంటి విషయాలని నేను మీ ముందుకు తీసుకొస్తాను. దానికి కొంత పరిచయ వాక్యాన్ని మీ ముందుకు తీసుకొస్తాను. సల్మాను మరియు రాహాబు ఇద్దరు కూడా ఏమయ్యారంటే దంపతులయ్యారు. వీరి యొక్క జీవితము దేవుని యొక్క కృపకు, విశ్వాసానికి మరియు మార్పుకు ఒక అద్భుతమైనటువంటి సాక్ష్యాన్ని కలిగించే కుటుంబ వ్యవస్థగా ఉంది. రాహాబు గతంలో యెరికోలో వేశ్యగా జీవించినప్పటికీ, ఆమెకి ఆ చరిత్ర ఉన్నప్పటికీ యెహోవాను అనగా దేవునిని ఆమె విశ్వసించి ఇశ్రాయేలు యొక్క గూఢచారులను రక్షించేదిగా ఉంచబడింది. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఇశ్రాయేలుకి గూఢచార వ్యవస్థ నేటిది కాదది. ఎప్పటి నుంచో ఇశ్రాయేలుకి గూఢచార వ్యవస్థ అంటే ఒక దేశం యొక్క పరిస్థితులను తెలుసుకోవటానికి మారు వేషముతో వెళ్ళేటువంటి వారు పూర్వకాలం నుండి ఉన్నారు అనే విషయాన్ని మనం మర్చిపోకూడదు. అందుకే ఈరోజు ఇశ్రాయేల్ యొక్క వ్యవస్థను మనం జాగ్రత్తగా చూసినట్లయితే ప్రపంచ దేశములన్నిటిలో కూడా ఇశ్రాయేల్ యొక్క గూఢచార వ్యవస్థ అద్భుతంగా ఉంటుంది, చాలా బలంగా ఉంటుంది. అది దేవుని బ్లెస్సింగ్స్ అని, దేవుని ఆశీర్వాదాలని నేను మీకు జ్ఞాపకంలోనికి తీసుకొస్తూ ఉంటున్నాను. అయితే ఈమె వేశ్యగా జీవించినప్పటికీ కూడా యెహోవాను విశ్వసించి ఇశ్రాయేల్ యొక్క గూఢచారులను ఆమె ఏం చేసింది? రక్షించిందిగా మనం చూస్తూ ఉన్నాం. వాక్యాల్లో జాగ్రత్తగా చూస్తే ఆమె ఎందుకు వారిని రక్షించింది అంటే, వాక్యం చెబుతుంది ఇశ్రాయేలులు నడిపించబడుతున్నప్పుడు ఇశ్రాయేలుని దేవుడు ఏ విధముగా కాపాడుతున్నాడు, ఏ విధంగా నడిపిస్తున్నాడో, వారి పట్ల దేవుడు ఎలాంటి శ్రద్ధ వహించి వారికి సహాయమును దయచేస్తున్నాడు, ఈ విషయాలన్నీ కూడా ఎవరు తెలుసుకుంటున్నారు? రాహాబు వేశ్య అంటే తెలుసుకుని ఆమె ఏమైపోయేదో తెలుసండి, ఆమె హృదయము కరిగిపోయేదట. ఈరోజు నేను మీతో మాట్లాడుతున్నాను. ఇక్కడ నువ్వే పరిస్థితుల్లోనూ చిక్కబడినా ఈరోజు ఈ మాటలు నీ పరిస్థితిని మార్చాలి, నీ హృదయంలో ఉన్న ఆలోచనలు మార్చాలి. దేవుడు అద్భుతమైన కార్యమును దేవుడు చేయగలడు అనేటువంటిది నీలో కలగాలి, బలముగా కలగాలి, శక్తిగా కలగాలి. నీ పరిస్థితులు ఏమైనప్పటికీ దేవునికి అసాధ్యమైనది ఏదీ కాదు. అది నీకు బలముగా కనిపించవచ్చు, అది నీకు అసాధ్యముగా కనిపించవచ్చు, కానీ దేవునికి మాత్రము సమస్తము సాధ్యమే. హల్లెలూయా. అందుకే ఒక బలవంతుడైన దేవుని కలిగి ఉన్నాం. మనం అసమర్థులు కాదు, మనం చేతగాని వారు కాదు, అని ఏదైనా చేయగలడు. ప్రపంచాన్ని తన జ్ఞానం చేత ఆయన రూపించినవాడు, కట్టినవాడు. నీ కుటుంబాన్ని కట్టలేడా? నీ పరిస్థితులను దేవుడు సరిచేయలేడా? నీ బిడ్డలను మార్చలేడా? మార్చగలడు. యాయేరు కుమార్తె చనిపోతే ఆయన విశ్వాసం ఎంత బలంగా ఉంది అంటే, నా కుమార్తెను దేవుడు బ్రతికిస్తాడు అని చెప్పి ఆ బిడ్డను తీసుకువెళ్ళి గదిలో పెట్టి ఏం చేసింది? దేవుని దగ్గరికి వెళ్ళింది. దేవుడు వచ్చి ఆ బిడ్డను, విశ్వాసం అదే కదా, విశ్వాసం అంటే అదే కదా. దేవుడు కార్యములు చేస్తాడని మనం ఎప్పుడైతే విశ్వసించి నమ్ముతున్నామో, నమ్మువానికి దేవుడు సమస్తాన్ని దేవుడు కార్యాలు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఈమె యొక్క జీవితంలో ఇశ్రాయేలు ద్వారా ఏమైందనమాట? రక్షణ పొందింది. ఎవరితో ఆమె సంహరించబడలేదు, నాశనము కాలేదు అంటే చెప్పాలి, యెరికో పట్టణంలో ఉన్నటువంటి ప్రజలతో ఆమె ఏం చేయబడలేదు? నశించిపోలేదు. ఈరోజు నశించిపోతున్న లోకంలో ఉన్న నీవు నశించిపోకూడదని నిన్ను వెదకి రక్షించినటువంటి దేవుని కృప ద్వారా మనం కూడా నశించే స్థితి నుంచి బయటకు వచ్చాం.
ఆశీర్వాదకరమైనటువంటి స్థితిలోనికి దేవుడు నిన్ను ఇక్కడ తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. ఇక్కడ నువ్వు బహుగా ఫలించాలి, నీ కుటుంబం బహుగా ఫలించాలి, నీ బిడ్డలు బహుగా ఫలించాలి, నీ కుటుంబ వ్యవస్థ బహుగా ఫలించాలి. ఇది నీకంటే ముందుగా నీకు కుటుంబాన్ని కట్టిన దేవుడు, కుటుంబాన్ని ఇచ్చిన దేవుని యొక్క ఆశ. నువ్వు ఫలించుట దేవునికి ఇష్టము. మీరు ఫలించండి, అభివృద్ధి చెందండి, విస్తరించండి, భూమిని నిర్ణయించండి, భూమిలోకములో అన్నిటినీ మీరు వశపరచుకోండి. ఇది దేవుని నుంచి వచ్చినటువంటి ఆశ. అది నీ నుండి పుట్టింది కాదు, నీ బిడ్డల మీద. అది దేవుని ఆశను ఆయన పోలికలో సృష్టించబడిన నీవు దాన్ని నెరవేరుస్తున్నావు. అంతే మనం నెరవేర్చాలి. దేవుని పోలికగా ఉన్న మనము దేవుని ఆశలను, దేవుని కోరికలను మనం నెరవేర్చడానికి దేవుడు ఆయన పోలికగా దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. కనుక ఆయన ఏ విధముగా ప్రపంచాన్ని కట్టాడో, ఏ విధంగా ప్రపంచమైనటువంటి ఒడిదొడుకులు లేకుండా ఏ విధముగా నిర్మాణం ఇప్పటికి కూడా పదిలముగా ఉంచబడిందో, నీవు కూడా ఒక నిర్మాణకర్తగా ఉండాలి. నీ కుటుంబ విషయంలో, బిడ్డల విషయాల్లో. బిడ్డలు కట్టాలి. కుటుంబ వ్యవస్థ అనేటువంటిది అందరికంటే తలగా ఉండాలి. ఎవరికంటే నువ్వు తక్కువగా ఉండటానికి వీలు లేదు. భవిష్యత్తు ఒకవేళ పరిస్థితులు ఒకవేళ వేషగానో లేదా రకరకాల పరిస్థితులలో నీ యొక్క రక్తాన్ని బట్టి, నీ వయస్సును బట్టి, నీ పరిస్థితులు బట్టి ఉందేమో, వాక్యము దేవుని సన్నిధికి వచ్చడం బట్టి, వాక్యం వినటం బట్టి మనసు మారి రూపాంతరం వచ్చింది. శాపమైన స్థితిలో నుంచి ఆశీర్వాదకరమైన జీవితంలోనికి మారాలి. అందుకే దేవుని కృప, శాపగ్రస్తమైన మన మీద ఆయన కృప నిలిచి ఉంది. ఇంకా నువ్వు పాపం చేయమని కాదు, పాపం ఉండమని కాదు, నీ బ్రతుకును మార్చుకొని దేవునికి ఇష్టముగా జీవించాలని. హల్లెలూయా. మారాలి, మనసే మారాలి. మారిన మనసు దేవునికి ఇవ్వాలి, అప్పుడే ఫలితము. మారిన మనసు దేవునికి ఇవ్వకోకుండా అలాగే ఉండి ఫలితము ఆశిస్తే నీకు రాదు. అలాగే ఉండి నువ్వు ఫలితము ఆశిస్తే నీకు రాదు. హల్లెలూయా. దేవుని మందిరములు ప్రతిఫలము కావాలనుకునే ప్రతి ఒక్కరూ రాహాబు వేష మనసు మార్చుకుని ఏ విధముగా ఇశ్రాయేలు ప్రజలతో ఆమె చేర్చబడిందో, బ్రతుకు మార్చబడుతుంది, పరిస్థితులు మార్చబడతాయి. సరే, ఇక్కడ ఇంకా మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నట్లయితే, ఆ ఇశ్రాయేలు యొక్క గూఢచారులను రక్షించింది దేవుడు. ఆమెను కూడా రక్షించడమే కాక తన ప్రజలతో దేవుడు ఆమెను తన ప్రజలతో చేర్చి యాకోబు యొక్క 4వ సంతానమైనటువంటి యోధాల నుండి వచ్చినటువంటి వంశవళి సల్మాను, యాకోబు యొక్క వంశవళి నుండి వచ్చినటువంటి 4వ సంతానమైనటువంటి యోధా వంశముల నుండి వచ్చినటువంటి కుమారులే ఈ సల్మాన్. హల్లెలూయా. ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే ఈ చరిత్ర కొంత మనకు ఇబ్బందికరంగా, అసహ్యంగా మనకు కనిపిస్తున్నప్పటికీ, కానీ దేవుడు పరిశుద్ధుడు కాబట్టి అన్నీ మంచివే రాయలేదు, వాస్తవాలు కూడా దేవుడు అక్కడ పెట్టాడు. ఆ వాస్తవాల నుండి దేవుడు సత్యాన్ని బయటికి తీసుకొచ్చాడు. ఈ బ్రతుకు ఉండగా ఈ బ్రతుకును నేను ఈ విధంగా వాగ్దానం ప్రకారముగా నేను మార్చాను. అబ్రహాముల నుంచి రూపించబడినటువంటి ఆశీర్వాదము వారి యొక్క కుటుంబము ద్వారా ప్రపంచ వంశములని ఆస్వాదించబడాలని దేవుడు ఏ ఉద్దేశం అయితే కలిగి ఉన్నాడో, ఆ ఉద్దేశములను దేవుడు నెరవేర్చడానికి దేవుడు ఎప్పుడు వారి కుటుంబాల కొరకు పాటుపడుతూనే ఉన్నాడు. ఇక్కడ నిన్ను నన్ను రక్షించడానికి వచ్చిన దేవుడు నీ కొరకు, నా కొరకు ఎప్పుడు పాటుపడుతూనే ఉన్నాడు. తండ్రి కుడిపాసను కూర్చుని మన కొరకు నిత్యము విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. నీ క్షేమం కొరకు దేవుడు ఎదురు చూస్తున్నాడు. నువ్వు క్షేమము ఉండాలని దినమేళ్ళ నీ వైపు చేతులను సాగుతూనే ఉన్నాడు. నీ బ్రతుకులలో ఏ లోటుపాట్లు రాకుండా సుఖవంతమైన జీవితం ఇవ్వటానికి ఈ రాజ్యాన్ని, దేశాన్ని కట్టి నీకు ఇచ్చిన దేవుడు దీనికంటే కూడా శ్రేష్టమైన దేశాన్ని దేవుడు మన కొరకు కడుతున్నాడు. హల్లెలూయా. ఇంకా నీ బ్రతుకును అభివృద్ధి చేయాలని ఆశపడుతున్నాడు. నీ పరిస్థితులు ఇంకా మార్చాలని ఆశపడుతున్నాడు. నీ పరిస్థితులు ఎప్పుడు ఇలాగే ఉండాలని, భూ సంబంధముగా నీ పరిస్థితులు ఉండాలని దేవుడు ఆశపడట్లేదు. నువ్వు పైవాడుగా ఉండాలి. హల్లెలూయా. హల్లెలూయా. ఆ తరువాత ఈ సల్మానుని వివాహం చేసుకుంది. దేవుని కుమారుడైనటువంటి మెస్సయా అనబడినటువంటి యేసుక్రీస్తు యొక్క వంశవల్లిలో స్థానాన్ని సంపాదించుకుంది.
ఈ దంపతుల యొక్క జీవితము గత జీవితం కంటే దేవుని కృప వారిని గొప్పగా మార్చేసింది. వీరి జీవితాన్ని గత జీవితము కంటే దేవుడు గొప్పగా మార్చాడు. ఇక్కడ నువ్వు దేవుని సన్నిధికి రాకమునుపో నీ జీవితం ఎలా ఉందో తెలియదు, నాకు తెలియదు. కానీ దేవుడు మార్చివేస్తాడు. దేవుడు మార్చగలడు అనేటువంటి పరిపూర్ణమైన నమ్మకం మనలో ఉండాలి. దేవుడు మార్చగలడు, నా పరిస్థితులను సరిచేయగలడు అనేటువంటి నమ్మకంతో మనం ఇక్కడ నువ్వు పని చేయగలిగినట్లయితే, మనసు మార్చుకోగలిగినట్లయితే దేవుడు మాత్రము ఖచ్చితంగా నీ జీవితంలో మార్పు తీసుకొస్తాడు. ఖచ్చితంగా దేవుడు మార్పుని తీసుకొస్తాడు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. సల్మాను యోధా గోత్రానికి చెందినటువంటి ప్రముఖుడు. బైబిలు అతని యొక్క జీవిత వివరాలను ఎక్కువగా చెప్పకపోయినప్పటికీ కూడా అతడు బోయాజు తండ్రి అని స్పష్టముగా చెప్పబడుతుంది. ఇది మనకు మత్తయి సువార్త 1వ అధ్యాయం 5వ వచనం ఆల్రెడీ చదివేశాం. ఎవరి తండ్రినా? బోయాజు యొక్క తండ్రి. బోయాజు తండ్రి ఎవరు? సల్మాను, అంతే కదా. అలాగనే బోయాజు యొక్క కుమారుడు ఎవరు? బోయాజు యొక్క కుమారుడు వారి యొక్క కుమారుడు అబ్బా, ఏ సృష్టి! మీరు ఎంత చక్కగా ఆ నిర్మాణం అంతే చెప్పేస్తారు. ఎలా చెప్పాలి? ఊగిపోతూ ఏదేదో చెప్పవసరం లేదు. వాక్యము నీకు తెలిసిస్తాను, ఆ వాక్యము నేను బ్రతికిస్తుంది. సంఘానికి అదే కావాలి, దేవుని పిల్లలకు అదే కావాలి. శత్రువుని ఎదుర్కోవాలంటే మనలో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. వాక్యముతోనే ఏం చేయొచ్చు? అపవాది వేసున అగ్ని బాణములను ఆర్పివేయగలిగిన శక్తి ఆ క్రైస్తవ జీవితాల్లో ఉండాలి. అదే మనకు కావాలి. వాక్యమును నిరంతరము బ్రతికిస్తుంది. వాక్యము నిత్యము నిలిసే ఉంటుంది. ప్రవచనాలు ఇవన్నీ ఆగిపోతాయి, వాక్యము నిలిచి ఉంటుంది. తాత్కాలికమైన వాటి మీద మనసు పెట్టి నీ బ్రతుకును పాడు చేసుకోవద్దు. వాక్యమైన దేవుని మీద మనసు పెట్టండి. శాశ్వతము దేవుని కృపను మీ సొంతం చేసుకోండి. హల్లెలూయా, హల్లెలూయా. కనుక రాహాబు ఎరుకు పట్టణానికి చెందినటువంటి స్త్రీ, బైబిల్ మనం చెప్పింది ఆమె గత యొక్క జీవితము ఆమె యొక్క జీవితం వేషగా ఉంచబడిందని మనము యెహోషువ గ్రంథంలో చదువుకున్నాం. 2వ అధ్యాయము 1వ వచనంలో మనం చదువుకుందాం. యెహోషువ పంపించినటువంటి 2 గూఢచారులను తన ఇంట్లో దాచిపెట్టి వారి ప్రాణాలని కాపాడింది కనుక దేవుడు ఆమెను కాపాడుతున్నాడనే విషయం కూడా మనం జ్ఞాపకం చేసుకుందాం. మనం ఒకరికి ప్రేమను చూపిస్తే దేవుడు మనకు ప్రేమ చూపిస్తాడు. ఒకరిని రక్షించాలని మనకు మనసు ఉంటే మనల్ని కూడా దేవుడు రక్షిస్తాడు. నీ మనసులో ఏది ఉంటే అది నువ్వు ప్రయత్నం చేస్తావు. నీ మనసులో ఏది ఉంటే అది నీ నోరు పలుకుతుంది. నీ మనసులో ఏది ఉంటే అది నీ చేతులు పనిచేస్తాయి. మంచిని నువ్వు కోరితే మంచి పనులు చేస్తావు. చెడ్డవాడుగా నీ మనసులో ఉంటే చెడు పనులు చేస్తావు, స్వార్థపరుడుగా ఉంటావు, ఎదుటి వారికి హానిని చేస్తావు. హృదయము శుద్ధిగా ఉంటే నీ జీవితం పవిత్రంగా ఉంటుంది. అందుకే హృదయ శుద్ధి గలవారు, ఎర్రగా ఉండేవాళ్ళు, అందంగా ఉండేవాళ్ళు ధన్యులు, నాలాగా నల్లగా బట్టతలగా ఉండేవాడు ధన్యుడు కాదు అని బైబిల్ చెప్పలా. హల్లెలూయా. శుద్ధి కోసం మనం చాలా వాడతాం, అంతేనా? బాత్రూమ్ శుద్ధి కొరకు వాడేది వేరుగా ఉంటుంది, ఒంటి శుద్ధి కొరకు వాడేది వేరుగా ఉంటుంది, బట్టల శుద్ధి కొరకు వాడేది వేరుగా ఉంటుంది, ఒంటి శుద్ధి కొరకు వాడేది వేరుగా ఉంటుంది. అయ్యగారు ఇవన్నీ మీకు ఎట్లా తెలుసు? మీరు ఇవన్నీ కడుగుతారా? మేము కడగము అయ్యగారు, అంతా మా మగవాళ్ళే కడుగుతారు అన్నట్టు చూస్తున్నారు. నా ఇంకా ఇల్లు శుద్ధి అవ్వటానికి వేడేది వేరు. అన్నిటికీ ఒకటే వాడం, అన్నిటికీ ఒకటే శుద్ధి చేయలేదు. సమస్త రోగములు అన్నిటికీ శుద్ధిని కలుగు చేసేది వేరువేరేది కాదు, యేసుక్రీస్తు యొక్క రక్తమే. అందుకంటున్నాడు, నీ పాపము కెంపు వలె ఎర్రవైనను హిమము కంటే తెల్లగా మార్చగలిగే శుద్ధిని కలిగించేది యేసు రక్తము ఒకటే. మానవాళి యొక్క ప్రతి పాపము నుండి శాపము నుండి విమోచించి విడుదల కలిగజేసి కడుగు చేసి వారు తెల్లగా హిమము కంటే తెల్లగా మార్చగలిగే హృదయాన్ని ఇచ్చేది యేసుక్రీస్తు యొక్క పవిత్రమైన రక్తమే. హల్లెలూయా. మరి ఈ రక్తాన్ని
నీ పవిత్రత కొరకు, నీ పరిశుద్ధత కొరకు, దేవుని యొక్క కృపలో నీ కుటుంబము నిత్యము సుఖముగా దేవుని ఆశీర్వాదాలతో నింపబడటానికి ఇక్కడ నువ్వు వాడుకోవాలి. అన్నీ ఉన్నా నువ్వు వాడుకోవటం చేతకపోతే దరిద్రుడు అవుతావు. చాలామందికి అన్నీ ఉంటాయి కానీ సంతోషంగా ఉండేటువంటి పరిస్థితి లేదు. ఏముందండి, అన్నీ ఉన్నాయి కానీ నా జీవితంలో శాంతి లేదండి అంటాను. ఈ లోకములో ఎన్ని ఉన్నా ఎన్ని లేకపోయినా నీకు శాంతి సమాధానం ఇవ్వగలిగిన ప్రభు అయినా యేసుక్రీస్తు వారే. కనుక నీకు శాంతి కావాలంటే యేసుని నమ్మాలి, నీకు నెమ్మది కావాలంటే యేసుని నమ్మాలి, నీకు రక్షణ కావాలంటే యేసుని నమ్మాలి, నీకు ఆశీర్వాదములు కావాలంటే యేసుని నమ్మాలి. యేసు లేకుండా నీ జీవితానికి శాంతి సమాధానం నెమ్మది ఏది కూడా నీకు కలగదు. కలిగినది ఏది ఆయన లేకుండా మనకు కలగదు. ప్రతిది కూడా దేవుని నుండి మాత్రమే కలుగుతుంది. కనుక ప్రతి ఒక్కరూ నీ కుటుంబానికి మంచి చేయాలి అని అనుకుంటే ఆ మంచి దేవుని సన్నిధి ద్వారా, దేవుని సహవాసము ద్వారా, దేవుని పాదాలను పట్టుకోవటం ద్వారా ఇది సాధ్యము. నాకు వేరుగా ఉండి మీరేమీ ఏం చేయలేం. మనందరం దేవునితో కలుస్తుందాం. దేవునితో కలిసి ఉండండి. చక్కగా దేవునితో మంచిగా నడవండి. దేవుని దగ్గరకు రండి. దేవుని పిల్లలుగా మీ యొక్క జీవితాలను దేవునికి పరిపూర్ణంగా సమర్పణ చేయాలని మీ అందరికీ ప్రభుపక్షముగా నేను మీకు జ్ఞాపకములోనికి తీసుకొస్తున్నాను. ఓయి నిద్రమోత నీకేమొచ్చింది? దానికి కొంచెం ఘాటుగా, నీకేమి గత్తర వచ్చింది, మాయి రోగం వచ్చింది. అందరూ పనులకు వెళ్తుంటే, అందరూ చదువుకుంటుంటే, అందరూ మనసు మారి రక్షణ పొంది దేవుని సన్నిధికి వెళుతుంటే నువ్వెందుకు రూడ్డముంటే ఊరికినే తిరుగుతావు జులాయితనంగా? ఏమొచ్చిందిరా నీకు? వెళ్ళు దేవుని సన్నిధికి. నీవు లేచి నీ దేవునికి ప్రార్థన చెయ్యి. హల్లెలూయా. అందరూ చక్కగా మనందరము దేవుని ప్రేమించండి. దేవుని సన్నిధికి రండి. దేవునితో చక్కని సహవాస సంబంధములను కలిగి అందరూ కూడా ఉండాలని మీ అందరికీ మనం చేస్తున్నాను. హల్లెలూయా. కనుక రాహాబు యొక్క వేశ్య యొక్క పరిస్థితులు మనకు తెలుసు. ఆమె గత కాలంలో ఎరుకో పట్టణానికి చెందినటువంటి స్త్రీగా ఉంది. బైబిల్ ఆమె మనం చెప్పేటువంటి పరిచయ వాక్కులు ఏంటంటే ఆమె వేశ్యగా ఆమె యొక్క జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటుంది. యెహోషువ పంపినటువంటి ఇద్దరు యొక్క వ్యక్తులను, గూఢచారులను తన ఇంట్లో దాచిపెట్టి తన ప్రాణాన్ని కాపాడటం ద్వారా దేవుని కృప ఆమె మీదకి వచ్చేసింది. హల్లెలూయా. ఆ తర్వాత యెహోవా పరలోకమందును భూమి మీదను దేవుడని ఆమె యొక్క విశ్వాసాన్ని ప్రకటించింది. యెహోవా ఎవరంట? యెహోషువ గ్రంథం 2:11 చదవండి. ఆమె యొక్క విశ్వాసాన్ని, ఆ వేశ్యగా ఉన్నప్పుడే ఆమె విశ్వాసం ఎంత బలంగా ఉందో చూద్దాం. హల్లెలూయా. వాక్యాన్ని విన్నప్పుడు ఆయన ఎవరో ప్రత్యక్షంగా ఆమె చెప్పగలుగుతుంది. ఆయన ఎవరని చెబుతుందంటే పరలోకములోను ఆయన దేవుడే, భూమి మీద కూడా ఆయన, ఇక ఆయన తప్ప వేరొక దేవుడు లేడు. ఎక్కడుంది? ఎరుకోలో ఉంది. ఎరుకో ఎలాంటిది? విగ్రహారంతో కూడింది. అక్కడ ఆమె జీవితం మంచిది కాదు. ఆ ఉన్నటువంటి దేశము దేవునికి వ్యతిరేకమైంది, శాపగ్రస్తమైంది. అలాంటి దేశములో ఈమె ఎలా ఉంది? దేవునిని నమ్మినటువంటి వారిలో ఒక గొప్ప వ్యక్తిగా మనకు కనిపిస్తుంటుంది. హల్లెలూయా. కుటుంబ వ్యవస్థ సరిగ్గా లేకపోవచ్చు, లేకపోతే ఉన్నటువంటి పరిసరాలు సరిగ్గా లేకపోవచ్చు, కానీ నీ హృదయం పవిత్రంగా ఉంటే దేవుడు సూటిగా నీతోనే మాట్లాడి నీ పరిస్థితిని దేవుడు ఆశీర్వాదకరంగా మార్చబోతున్నాడు. నీ శాపాన్ని దేవుడు దీవెనకరంగా మార్చబోతున్నాడు. అంత మాత్రమే కాదు, అనేకులకు ఆశీర్వాదకరమైన జీవితాన్ని ఇవ్వగలిగిన కుమారులను దేవునికి ఇవ్వబోతున్నాడు. కుటుంబ వ్యవస్థను దేవునికి ఇవ్వబోతున్నాడు.
మూడుబారిన జీవితాలను దేవుడు చిగురింపజేసెను. హల్లెలూయా. అక్కడ మనకు అన్యురాలు కనిపిస్తుంది. అదే ఇంట్లోనికి ఈమె కంటే ముందు ఇంకొక వ్యక్తి మనకు కనిపిస్తుంది. మామతో పాపం చేసిన ఆమె ఎవరమే? తామారు. ఆమె అన్యురాలే. జాగ్రత్తగా వినండి. ఒక అన్యుల నుండి దేవుని ఆశీర్వాదం ఎలా వస్తుందో. ఆ తరువాత బోయాజు భార్య అయిన రూతు కూడా అన్యురాలే. ఈమెలో నుండి దేవుని వంశావళి వస్తుంది. అసలు ఎక్కడి నుండి దేవుని యొక్క కృప ఎక్కడి నుండి నేను ఈ స్థితికి తీసుకొస్తుందో నీకు తెలుసా? నీ రాత, నీ పరిస్థితి నీకు తెలియపోవచ్చు. పరిస్థితులు చూస్తూ ఏడుస్తున్నవేమో, నా రాత ఏంటి, నా పరిస్థితి ఏంటి, ఈ భర్త ఏంటి, ఈ సంవత్సరం ఏంటి, లేకపోతే నా బ్రతుకేంటి, ఇంత అసహ్యంగా, ఇంత రోతగా, ఇంత ఊబిలో నా జీవితం వచ్చబడిందా? ఎవ్వరు నన్ను జగడగల పాపమని ఊబిలో నుంచి ఎవరు లేవనెత్తగలరు? దేవుడు తప్ప ఎవ్వరు లేరు. నేను రక్షించడానికి, నేను కాపాడటానికి, నీకు విమోచన కలుగు చేయడానికి, నీ బ్రతుకును ఒక ఉన్నతంగా మార్చే శక్తి, బలము లోకంలో మనుషులకి ఎవరికి లేదు, కేవలం దేవునికి మాత్రమే. అందుకే ఆ స్థితిని ఇవ్వగలిగిన దేవుని పాదాల దగ్గరికి రండి. దేవుని పాదాలు పట్టుకోండి. ఆయన చేతిలో నిత్యము సుఖములో కలము, ఆయన ఎడమ చేతిలో నిత్యము ఘనతలో కలము. ఇన్ని ఆశీర్వాదములు, ఇన్ని దీవులు కలిగిన దేవుడు. నువ్వు ఎప్పుడైతే దీనురాలుపై, ఎప్పుడైతే విరిగి నలిగిన మనసుతో నీ సమస్యను ఎదుర్కోలేక నీ సమస్యను బట్టి నలిగిపోతున్నామో, నీ భారము దేవుని మీద వేసి, నీ కష్టము దేవుని మీద వేసి, నీ కన్నీటి దేవుని మీద వేసి, ప్రభువా ఇదిగో నా పరిస్థితినైనా, ఈ దీనురాలకి నువ్వు తప్ప దిక్కు దశకి ఎవరునో లేరునైనా, నీవే నాకు సహాయంలో దయచేయమని అడుగుతున్నావో, నువ్వు అడుగు వాటికంటే, ఊహించు వాటికంటే అత్యధికముగా దేవుడు నీ పట్ల గొప్ప కార్యములను దేవుడు చేయగలడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇంత గొప్ప రక్షణను, ఇంత గొప్ప సన్నిధిని, పరలోక ఆనందాన్ని, సంతోషాన్ని దేవుడు నీకు ఇవ్వటానికి ఇంత మంచి మందిరాన్ని దేవుడు ఇక్కడ నీకు ఇస్తుంటే ఎలా నిద్రపోతున్నావండి? ఎలా ఇంటి దగ్గర ఉండాలనిపిస్తుంది? మనం దేవునికి వేరుగుండి ఏం చేయగలం? మనం దేవునికి వేరుగుండి ఎండిపోవటం తప్ప ఫలించే జీవితం లేదే. కనుక నేను నా ఇంటి వారు యెహోవాను సేవిస్తామని చెప్పినట్లుగా మనందరం ఎవరి దగ్గరికి రావాలి? దేవుని దగ్గరికి రావాలి. దేవుని సేవించండి, దేవుని పిల్లలుగా మారండి. నీకు మంచి ఆరోగ్యాలు ఇస్తాడు, మంచి గృహాలు ఇస్తాడు, మంచి జీవితాలు ఇస్తాడు. ఇహమందును పరమందును దేవుడే కాబట్టి, ఆయన అధికారం ఉంది కాబట్టి, ఆయన ఏదైనా చేయగలడు కాబట్టి, నీ పక్షాన ఈ లోకంలో ఉన్నటువంటి అధికారులు ఎవరు నీ పక్షాన నీకు యుద్ధం చేయలేకపోతున్నారు, నీకు మేలు చేయలేకపోతున్నారు, నువ్వు అనుకున్నట్టుగా నీకు సహాయమును చేయలేకపోతున్నారు. నువ్వు చేయాల్సింది ఏంటంటే ప్రార్థన చేయి. నువ్వు ప్రార్థన చేయి. అధికారుల కొరకు ప్రార్థన చేయి. నువ్వు సుఖముగా నెమ్మదిగా ఉండాలంటే రాజుల కొరకు ప్రార్థన చేయాలి. అధికారు అయ్యా వాడు మనసు మారుకోకుండా, వాడు దొంగగా దోసుకునేవాడుగా లేకుండా, ఈ పేద ప్రజలకు మంచిని చేసేవాడుకున్నట్లు వాడికి మంచి హృదయం ఉన్నైనా చేయాలి. మనమే చేయాలి. లేకపోతే వాళ్ళు లక్షల లక్షల కోట్లు దాచేసుకుని ఈ దేశంలో దాచుకునే సరిపోక విదేశాల్లో కూడా దాచేసుకుంటున్నారండి. ఇక్కడే తినటానికి తిండి లేక, ఉంటాకి ఇల్లు లేక, నానా బాధలు, నానా కష్టాలు ఇక్కడ పడుతుంటే, వాళ్ళు ఏదో దేశాన్ని ఉద్ధరిస్తారు, ఏదో రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారు, ఏదో మనకు మంచి చేస్తారు అనుకుంటే, వారు ఎంత ప్రమాదకరమైనటువంటి పరిస్థితులు ఉన్నారు. ప్రజలు అందుకే ఎంత దరిద్రంగా ఉంటున్నారు. ఈ ప్రజలు మంచిగా ఉండాలి అంటే మనం ఏం చేయాలి? అధికారుల కొరకు, దోసుకునే వారి కొరకు వాడి హృదయం మారాలయ్యా. వాడు మంచివాడుగా మారాలి. వారి ప్రజలకు న్యాయం చేయాలి. దేని కొరకైతే వారు శాసనంలో, వారు ఏదైతే వారు ప్రమాణం చేసి అధికారాన్ని చేపట్టారో ఆ ప్రమాణములకు వారు కట్టుబడి పనిచేయాలి. దేశాన్ని, పరిస్థితులను తారుమారు చేసేది ఎవరు? ప్రార్థన వీరులైన దేవుని బిడ్డలే, సంఘమే. మరి మనం నిద్రపోతే పరిస్థితులు ఎవరు మారుస్తారు? మనం పట్టించుకోకుండా మనం ఏమి తిని చక్కగా హాయిగా నాకేమిటిలే అన్నట్లుగా మనం ఉన్నట్లయితే ఈ దేశమును బాగు చేసేది ఎవరు? సమాజాన్ని బాగు చేసేది ఎవరు? ఈ సమాజానికి శ్రేయస్సును అందించగలిగే శక్తి ఎవరి చేతులు పెట్టాడు? నీ చేతులు పెట్టాడు. అంతే కదా? సమాజం ఒక శ్రేయస్సు, సమాజం ఒక క్షేమము ఎవరి చేతిలో ఉంది? నీ చేతిలో ఉంది. అందుకే మనం ఏం చేయాలి? నిద్రపోతే ఎట్లా?
పోయి నిద్రపోతూ నువ్వు లే. ఆ సమాజము అక్కడ భయంకరమైన ప్రమాదములు ఉంది, అక్కడికి వెళ్ళి నువ్వు స్వార్థ అందించాలి. ఇక్కడ నువ్వు చక్కగా హాయిగా తప్పించుకున్నాను, నాకేం పర్వాలేదు అంటే ఎట్లా కుదురుతుంది? నువ్వు లేవాలి, వెళ్ళాలి, అక్కడ స్వార్థ అందించాలి. లేవాలి. ఎన్నో కుటుంబాలు నాశనం అయిపోతున్నాయి. ఒక అరగంట గంట దేవుని మందిరంలో గడపండి, ప్రార్థన చేయండి. 24 గంటలు ఉద్యోగాల్లో ఆయక విషయాల్లో నలిగిపోయాం కదా. కనీసం సమయం దేవుడు నీకు ఇచ్చిన తర్వాత నీ కుటుంబ కొరతో క్షేమంతో పాటు సమాజ శ్రేయస్సును కోరదాం, దేశ శ్రేయస్సును కోరదాం. అధికారులు దుర్మార్గులే కావచ్చు, వారి మనసును మార్చే దేవుడు ఉన్నాడు కదా, వారికి భయం కలిగించే దేవుడు ఉన్నాడు. వారి కొరకు ప్రార్థన చేద్దాం. సమయాన్ని మనం కేటాయించుకొని దేవుని మందిరంలో మనం ప్రార్థన చేస్తే మన కుటుంబాలు, మన పిల్లలు చెడిపోకుండా, మన గ్రామం చెడిపోకుండా, ఒక భయంకరమైనటువంటి పరిస్థితులు రాకుండా, యాక్సిడెంట్లు జరగకుండా, అనేకమైనటువంటి ఆలోచనలోనికి, అనేకమైన అలవాట్లోనికి, అనేకమైన పరిస్థితుల్లోకి మన బిడ్డలు జారిపోకుండా, మన బిడ్డలు బాగున్నట్లుగా మనందరం కూడా ప్రార్థనలు చేయాలి. తనతో పాటు చుట్టుప్రక్కల వారు బాగుండాలి. లేకపోతే వాళ్ళు నువ్వు తిన్నా కట్టుకున్న ఓర్చుకోలేరు. మరి వాళ్ళు ఎప్పటికప్పుడు నీ మీద విషపు చూపు నిలుపుతున్నప్పుడు, నీ మీద ఎప్పటికప్పుడు పోట్లాడటానికి వాళ్ళు ఎప్పటికప్పుడు నీ మీదకు వస్తున్నప్పుడు నీకు శాంతి ఎలా ఉంటుంది? నీకు సమాధానం ఎలా ఉంటుంది? నువ్వు ఎలా బ్రతకగలవు? ఇప్పుడు వాడు సావాలని కంటే కూడా వాడు బ్రతకాలి, వాడు బాగుపడాలయ్యా అని ప్రార్థన చేయండి. నిన్ను చూసి ఆడుకోకుండా. అంతేనా? అదేగా మనం చేయాల్సింది. అదే మనం చేయండి. ఎప్పుడైతే నువ్వు అలాంటి ఒక మార్పు కొరకు నువ్వు దేవుని పాదాల దగ్గర ప్రార్థన చేస్తున్నావో, దేవుని ప్రార్థన విని తప్పకుండా దేవుడు మనకు సహాయాన్ని దయచేస్తారు అని చెప్పి నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే రాహాబు వేశ్య ఏమంటుందన్నమాట, యెహోవా పరలోకమందును దేవుడే, ఆయన భూమి మీద కూడా ఆయనే దేవుడు అని చెప్పేసి ఆమె యొక్క విశ్వాసాన్ని ఏం చేస్తుంది? వ్యక్తపరుస్తుంది. సమయం వచ్చినప్పుడు ఏం చేయాలి? వ్యక్తపరచాలి. దొంగగానే దోషగానే నా జీవితం వెళ్ళిపోతుందిలే, దేవుని కంటే తరువాత ముందే నాకు ఇది కావాలి అనుకుని నీవు దేవుడు నీకు అవకాశం ఇచ్చినప్పుడు కూడా నీ విశ్వాసాన్ని వ్యక్తపరచకుండా, నీ భక్తిని వ్యక్తపరచకుండా దేవుని కొరకు నశించిపోతున్న వారిని బ్రతికించడానికి మనం ఆశ్రయపురములుగా మనం మారకోకుండా సమాజం ఎలా బ్రతుకుతుంది? వారికి ఆశ్రయపురం మనమే. హల్లెలూయా. రాహాబు వేశ్య ఒక ఆశ్రయపురముగా మారిపోయింది. అందుకే దేవుడు ఆ కుటుంబం కూడా లోకముతో పాటు నశించిపోకుండా తనలో పుట్టిన విశ్వాసము, తనలో వచ్చినటువంటి విశ్వాసము తన యొక్క తల్లిదండ్రులని, ఆ కుటుంబాన్ని, అందరిని కూడా తన బంధువుని రక్షించుకునే మహాభాగ్యము దేవుడు ఆమెకి ఇచ్చాడు. అందుకే ఆ కుటుంబానికి ఏం కట్టుకుంది? ఒక ఎర్రటి దారమును కట్టుకుంది. తన కిటికీకి ఒక ఎర్రటి దారాన్ని గుర్తుగా కట్టుకుంది. ఎరుకో నాశనం అవుతున్నప్పుడు ఆ కుటుంబం ఆ ఎర్రటి దారము ద్వారా రక్షించబడింది. ఎరుకలో ఇశ్రాయేలు ప్రజలు నివాసం చేస్తున్నప్పుడు దేవుని యొక్క కోపము ఎరుకలో ఐగుప్తులో ఉన్నటువంటి ప్రజలందరినీ నాశనం చేయటానికి ఖడ్గము చేతబుచ్చుకుని ఆ యొక్క దేవుని దూత వస్తున్నప్పుడు ఆ ఎరుకలో ఉన్నటువంటి ఆ ఐగుప్తులో ఉన్నటువంటి ఇశ్రాయేలు ప్రజలకి ఆ యొక్క ఖడ్గము ద్వారా వచ్చేటువంటి ఆ యొక్క దూత ద్వారా వారి ప్రాణ నష్టము కలగకుండా ఉండటానికి దేవుడు ముందుగా ఏమన్నాడు? సేవకుని ద్వారా ఏమని చెప్పాడు? మీ ద్వారబంధకములకు ఏం చేయాలి? ఒక ఎర్రటి గుర్తుని రక్తము ద్వారా మీరు వేయండి. ఆ ఇంటికి, ఏ ఇంటికైతే, ఏ ద్వారబంధకానికైతే ఆ రక్తపు గుర్తుంటుందో ఆ ఇల్లు మరణ దూత దాటి వెళ్ళిపోద్ది, ఆగదు. ఆ ఇంట్లోకి మరణం రాదు. రాహాబు వేశ్య యొక్క కుటుంబంలో మరణం వెళ్ళలేదు. కారణం ఏంటో తెలుసా? ఆ ఎర్రటి దారమే. ఈ లోకములో మనం ఉంటున్నాం, ఎన్నో ప్రమాదకరమైన పరిస్థితులు వస్తున్నాయి. అది మన కుటుంబంలోకి రాకూడదు. ఏ తెగులును నీ గుడారమును సమీపించకూడదు. మధ్యాహ్నమందు పాడు చేయ రోగములకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను నువ్వు భయపడకుండా ఉండాలి. నీ ప్రక్కన 1000 మంది పడినా, నీ కుడి ప్రక్క 10,000 మంది కూలినా అపాయము నీ వద్దకు రాకుండా నువ్వు ధైర్యంగా ఉండాలంటే నీ బలము, నీ జ్ఞానము, నీ సీసీ కెమెరాలు కాదు. ఎవరుండాలి? అంతే. హల్లెలూయా, హల్లెలూయా. కనుక ఆమె
తన ఇంటికి ఏం కట్టుకుందనమాట, ఒక ఎర్రటి దారాన్ని కట్టుకుంది. కాబట్టి ఆమె ఎరుకోతో పాటు నాశనము కాకుండా తన కుటుంబాన్ని రక్షించుకోగలిగింది. ఆనాడు ఇశ్రాయేలు కూడా ఐగుప్తు దేశంలో వారు ప్రథమ సంతానమైనటువంటి, లేకపోతే గొర్రెలో కావచ్చు, కుటుంబంలో కావచ్చు, సంహరించబడకుండా కాపాడబడింది అంటే వారు దేవుని యొక్క మాట ప్రకారముగా వారు ఏం చేశారు, యేసు యొక్క ఆ గొర్రె పిల్ల యొక్క రక్తాన్ని వారు రాసుకున్నారు. ఇప్పుడు మన గొర్రె పిల్ల రక్తం కాదు, యేసుక్రీస్తు యొక్క రక్తమే ప్రతి పాపము నుండి మనం రక్షించేది, కాపాడేది. హల్లెలూయా, హల్లెలూయా. తరువాత ఇశ్రాయేలు సమాజంలో ఆమె చేర్చబడింది. తరువాత ఆమె ఎక్కడికి వచ్చేసింది, రక్షణ పొందిన తర్వాత ఇక ఎరుకో పట్టణం కట్టినవాడు, గుమ్మాలు లేపినవాడు శాపగ్రస్తుడు అన్నాడు కదా. ఇక ఆ పట్టణం ఏం చేయబడకూడదు, ఇక కట్టబడు, అది శాపగ్రస్తమైంది. తరువాత కొత్త ఎరుకో పట్టణం కట్టాడు. కొత్త నిబంధనలో మనం చూస్తే యేసుప్రభువు వారు ఎరుకో పట్టణములకు వెళ్ళాను అని రాయబడింది. ఎరుకో పట్టణానికి వెళుతున్నప్పుడు జనసముద్రము వలె జనసమూహము రోడ్డుకి ఆ సైడ్ ఈ సైడ్ ఉన్నారు. ఆ ఊరిలో ఉన్నటువంటి ధనవంతుడు ఎవరైనా, బోరాడు జక్కయ్య, పొట్టు జక్కయ్య. ఏ జక్కయ్య అండి, పొట్టు జక్కయ్య అని చెప్పవచ్చు కదా. సొంకపు వాస్తవమే, ఆయన సొంకము చెల్లించేవాడే, వసూలు చేసుకునేవాడే, సుంకాన్ని వసూలు చేసుకునేవాడే. ఆ వసూలో కూడా ఆయనకి మించిన వసూలు ఇంకెవరికి లేదంట. కొంతమంది ఉద్యోగం కంటే కూడా వసూలు బాగా వస్తాయి. ఆయన ఆ విధంగా రాడు నేరిపోయాడు. అలాంటి వాడు ఏమయ్యాడు, యేసుప్రభు వారు వస్తున్నాడని చెప్పేసి వెళ్ళి చూసాడు. యేసు ఎవరో చూడాలని. ఆయన పొట్టివాడు అయినందున ఆయన చూడటానికి అవకాశం లేకపోతే ఆయన నిరాశ చెంది వెనక్కి వెళ్ళకోకుండా చూడాలనుకున్న ఆశను తీర్చుకోవటానికి ఆయన ఏం చేశాడు, యేసును చూడటానికి కావాల్సిన ఒక వేదికను ఆయన ఏర్పాటు. అంతే, నీ కుటుంబానికి ఆశీర్వాదం కావాలంటే ఒక వేదిక కావాలి. దేవునికి ఒక కృప నీ కుటుంబం మీదకి రావాలంటే ఒక వేదిక కావాలి. ఆ వేదికే పరిశుద్ధమైన దేవుని మందిరం. అంతే, ఆ వేదిక మీదకి దేవుని కృప వచ్చింది, దేవుడి కన్నులు వచ్చాయి. అంటున్నాడు కదా, జక్కయ్య నువ్వు త్వరగా దిగిరా, నేడు నీ ఇంటికి రక్షణ వచ్చి ఉన్నది. హల్లెలూయా. అబ్బా, ఎంత సంతోషమో, ఎంత ఆనందమో. ఇక యేసుక్రీస్తుకు మించిన ఆనందము, సంతోషం ఇక నా జీవితంలో ఏది ఇవ్వలేదు అనుకుని ఏదైతే సర్వస్వం అనుకున్నాడో దానిని యేసుక్రీస్తు కొరకు మోసాలు, అబద్ధాలు, అన్యాయాలు, అక్రమాలతో సంపాదించిన ప్రతి రూపాయిని తిరిగి 4 గంటలకి ఇచ్చేసాడు. నా యేసయ్య ఉంటే చాలయ్యా. హల్లెలూయా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ ఉంటే నాకు చాలు యేసయ్యా, నీ వెంటే నేను ఉంటానేసయ్యా. నీ మాట చాలయ్యా, నీ చూపు చాలయ్యా, నీ తోడు చాలయ్యా. హల్లెలూయా. ఎప్పుడైతే ఆమె విడుదల పొందిందో, ఎప్పుడైతే ఇశ్రాయేలు యొక్క సమాజంలో ఆమె చేర్చబడిందో, సంప్రదాయముగా ఆమె యొక్క జీవితము మార్చివేయబడింది. అనేకులతో పాపపు జీవితం ఉండే ఆమె జీవితము ఏమైపోయింది, సంప్రదాయమైన కుటుంబముగా ఒకే భర్తతో ఆమె జీవితాన్ని గడిపే భాగ్యాన్ని దేవుడు ఇచ్చేశాడు. అదే ఆమెకిచ్చిన మహాభాగ్యము. ఇశ్రాయేలు వంశముల నుంచి వచ్చినటువంటి వాడే సల్మాను. హల్లెలూయా. దూరస్థులమైన మనల్ని దేవుడు ఏం చేస్తున్నాడు, సమీపస్తులుగా. ఎక్కడున్న వాళ్ళవి, పాపము చేత అపరాధం చేత సచ్చి ఎక్కడో ఉన్న మనలను ఫలించడానికి, దీవులు పొందటానికి దేవుడు ఎక్కడ తీసుకొచ్చాడు, దేవుని సన్నిధిలోకి తీసుకొచ్చాడు. ఇప్పుడు ఆయనతో మనం ఏమవ్వాలి, వేరుగా ఉండదు, కలిసిపోదాం. ద్రాక్షవల్లిని మీరు, నేను తీగలు మీరు. ద్రాక్షవల్లిలో తీగలు నిలిచి ఉంటేనే అవి ఫలిస్తాయి. ఇక్కడ మనం కట్టబడదాం, నిలిచి ఉందాం, దేవుని ఆశీర్వాదాలు సమృద్ధిగా సంపాదించుకుందాం. వేశ్య యొక్క జీవితము శాపగ్రస్తమైనదే. కానీ దేవుడు ఆమెకు దేవుడు కృపను
చూపించి ఇప్పుడు ఆమెను ఆశీర్వాదకరముగా దేవుడు మార్చి ఒక వాగ్దానము చేయబడినటువంటి అబ్రహాము యొక్క కుటుంబంలోనికి ఒక శిబిదమైనటువంటి కుటుంబం మార్చివేయబడింది. అందుకంటాడు కదా జక్కయ్య విషయంలో, ఇతడు కూడా అబ్రహాము కుమారుడే. హల్లెలూయా. నీవు నేను ఎవరి కుమారులుగా ఉండాలి? దేవుని కుమారులుగా ఉందాం. ఎవరి కుమారులుగా? దేవుని కుమారులు అయితే దేవుని రూపం రావాలిగా. మన రూపంలో ఎవరి రూపం రావాలి? దేవుని రూపం రావాలి. ఆ రూపం రావటానికి ఏం చేస్తాడు? పనివంతుడు ఏం చేస్తాడు? ఆ రూపం కొరకు చెక్కుతాడు, మేకులు కొడతాడు, సుత్తుతో దెబ్బలు కొడతాడు. అయ్యగారు కొట్టాడేంటి? వాక్యం అంటే కుదరదు, కొట్టాలి. కొట్టకపోతే ఎలా మారుతావు నువ్వు? చెక్కకపోతే ఎలాగ నువ్వు రూపం వస్తుంది? నీకు విలువ రావాలంటే వాక్యమే కదా సుత్తి లాంటిది అన్నాడు, వాక్యమే కదా ఖడ్గం అన్నాడు, వాక్యమే కదా నీ జీవితాన్ని సరిచేసి నీ తప్పును సరిచేసి నీ జీవితంలో నీకు నష్టం రాకుండా నీకు సహాయమును దయచేసేది ఏది? వాక్యమే. హల్లెలూయా. ఆ వాక్యము సరి చేయటానికి నువ్వేం చేయాలి? దేవునికి అప్పగించుకుందాం. అప్పగించబడిన తరువాత నువ్వేం చేయకూడదు? ఎదురు డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఎదురు చెప్పొద్దు. కోసిన నువ్వు మీటర్ 500 పెట్టి 600 పెట్టి నువ్వు పొన్నా టిచ్చింగ్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మొక్కలు చేస్తాడేంటి, కట్ చేస్తాడేంటి తెలీదా అని నువ్వు మీరు చూస్తే కుదరదు. అది చక్కగా కట్ చేయబడితేనే నీ టీచింగ్ బాగుంటుంది, నీకు రూపం వస్తుంది. లేకపోతే గోని సంచిలాగా ఉంటుంది నీ బ్రతుకు, సొక్కాయలు సోరయ్యలాగా ఉంటుంది నీ బ్రతుకు, డంగడోలుగా ఉంటుంది నీ బ్రతుకు. ఫిట్గా ఉంటుందా? అందంగా ఉంటుందా? అంతే. ఇక్కడికి వచ్చిన తరువాత నీవు ఎవరికి అప్పగించుకోవాలి? అంతే. హల్లెలూయా. లేదు మా ఊరు కానుపు కంటానికి కుదరదు, అత్తగారు ఏది చెబితే అది అనాల్సిందే, కుదరదు. లేకపోతే అత్తగారు ఊరుకుంటుందా? అంతే. ఏ కానుపు కనాలి అంటే ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత ఆ కానుపే ఆ కేక వేయాలి. పల్లెటూరు కేకలు వేస్తే కుదరదు. టౌన్లోకి వెళ్ళిన తర్వాత మనం టౌన్ వాళ్ళకి లాగా మాట్లాడాలి. లేకపోతే ఇది పల్లెటూరు గబ్బిలే అనుకుంటా అంటారు. అది గ్రిన్ని తెచ్చుకో, బువ్వ పెడతాను. ఈ పదం గిన్నె అనేది బాగానే ఉంది కానీ బువ్వ అనేది బాగాలి మళ్ళీ అక్కడ. అంటే కొన్ని పదాలు, కొన్ని పరిస్థితులు, అలవాట్లు వచ్చేస్తూ ఉంటాయి. వాటిని నిదానంగా మనం ఏం చేయాలి? ఆ జనరేషన్లో మనం ఏమైపోవాలి? ఆ జనరేటర్ అయిపోవాలి, వాటితో కలిసిపోవాలి. హల్లెలూయా. హల్లెలూయా. కనుక ఇక్కడ మనం చూడగలిగినట్లయితే వారికి సంప్రదాయమైనటువంటి పరిస్థితులు, సంప్రదాయమైనటువంటి అలవాట్లు, సంప్రదాయమైనటువంటి వాగ్దానమును సంపాదించుకునే కృప ఆమె జీవితంలోనికి దేవుడు ఇచ్చేశాడు. నువ్వు మంచివాడుగా ఉండాలంటే నీకు మంచిని ఇస్తాడు. నువ్వు చెడ్డవాడుగా ఉండాలంటే నువ్వు చెడ్డవాడుగా దేవుడు అప్పగించేస్తాడు. అంటున్నాడు కదా, ఇతడు వాత వేయబడిన మనస్సాక్షి కలిగిన వాడుగా నేను ఇతను చేసేసాను, ఇతను ఎవడు మార్చలేడిక. నువ్వు మంచివాడుగా ఉండాలని నువ్వు అనుకున్నట్లయితే మంచిని ఖచ్చితంగా నీ జీవితాలు దేవుడు చేస్తాడు. అయ్యా పరిస్థితులు బట్టి నేను ఇలా ఉన్నాను, నా పరిస్థితులు బాగుంటే నేను నీ బిడ్డగానే ఉంటానయ్యా. పరిస్థితులు మారాయి, మంచిగా ఉండాలనుకుంది. ఆ మంచి వారికి మంచి చేయడానికి దేవుడు మంచి పరిస్థితిని దేవుడిచ్చాడు. దేవుని యొక్క వాగ్దానం చేయబడినటువంటి అబ్రహాము యొక్క కుటుంబంలోనికి ఎక్కడో ఒక పాపి శాపగ్రస్తమైనది వచ్చేసింది. ఇప్పుడు ఈమె ద్వారా ఆశీర్వాదాలు, అబ్రహాముకి ఇచ్చిన వాగ్దానాలు, ఆశీర్వాదాలు ఈమె ద్వారా నెరవేర్చబడుతున్నాయి. ఎందుకు పనికిరాని ఆమె ద్వారా దేవుని వాగ్దానాలు నెరవేర్చబడుతున్నాయంటే అతిశయం కాదా? అతిశయము. నీ జీవితం ఇలా కట్టబడింది, నీ బిడ్డలు ఇలా ఉన్నారు, నీ కుటుంబ వ్యవస్థ ఎలా ఉంది, వాళ్ళు మంచి భోజనం, మంచి బట్టలు, మంచి నగలు, ఒక మంచి స్థితి మనం సంపాదించుకున్నామంటే ఇది దేవుని కృప కాదా? నీ కృప లేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృప
నీ కృపలే నీ క్షణము, నీ దయలే క్షణము, నేను హించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప లేనిదే యేసయ్యా, నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నే బ్రతుకలేనయ్యా. నీ కృప లేని క్షణము, నీ దయలే నీ క్షణము, నేను హించలేను యేసయ్యా. హల్లెలూయా. అసలు మనం బ్రతకగలమా? ఆ కృప లేని క్షణాన్ని మనం ఊహిస్తే ఈ భూమి మీద మన జీవితం ఎలా ఉంటుందో ఒకసారి డ్రీమ్లోకి వెళ్ళండి, కలలోకి వెళ్ళండి, ఆలోచించండి. దేవుడు లేకపోతే తెగిపోయిన గాలిపటము, దానికి గమ్యము లేదు, ఆధారము లేదు, కంట్రోల్ లేదు. అది ఎక్కడ చిక్కబడతో తెలియదు, దాని బ్రతుకు ఏమైపోతుందో తెలియదు. జాగ్రత్త జాగ్రత్త. చివరకు బోయాజుకు జన్మనిచ్చింది. బోయాజు రూతు ద్వారా ఓబేదుకు జన్మనిచ్చింది. రూతు ఓబేదు ద్వారా యెషయికి జన్మనిచ్చారు. యెషయి ద్వారా రాజైన దావీదుకి జన్మనిచ్చారు. దావీదు ద్వారా ప్రభు అయిన ఏంటయ్య గారు చాలామంది ఉన్నారుగా, ఇక వీళ్ళందరూ దాటేసి చెప్పేస్తుంది అక్కడ. ఇక సొలొమోను లేదు, చింతకాయ పచ్చడి లేదు అక్కడ. డైరెక్ట్గా ఎక్కడ దూకేశారు? యేసు ప్రభు దగ్గరికి వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఇప్పుడు ఎందుకు అక్కడ దాకా వెళ్ళాల్సి వచ్చిందంటే, ఈ కృప పొందినటువంటి ఈ అన్యజనులని అక్కడ చూపించాలి. ఈరోజు అన్యజనులుగా ఉన్న మనము, దేవుని కృపకు అర్హత లేని మనకు దేవుడి కృపను దేవుడు మనకు కూడా అన్యజనులకి ఈ భాగ్యమును దేవుడు ఇచ్చాడు. దేవునితో సహవాసం చేసే ధన్యత దేవుడే మనకిచ్చిన భిక్ష. లేకపోతే మన బ్రతుకులు కూడా అన్య దేవతలతో అన్యంగా మన జీవితాలు సాగిపోయాయి. నశించిపోకుండా దేవుడు మనకి సజీవుడైన దేవునిని మనకు పరిచయమును చేసి ఆయన బిడ్డలుగా ఉండే ధన్యత మనకిచ్చాడు. ఇప్పుడు సజీవుడైన దేవుని యొక్క ఆరాధకులుగా మన జీవితాలు ఉన్నాయి. ఈ లోకంలో ఏమున్నా లేకపోయినా నాకు చాలయ్యా, నీ ఉంటే చాలు. ఇకంతే, నీ ఉంటే నాకు ఒక తృప్తి కలిగిన జీవితాన్ని దేవుడు మనందరికీ ప్రసాదించాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ నేను కొన్ని విషయాలు ఆబ్జర్వ్ చేశాను. అవసరమైతే మిగతా విషయాలు పాయింట్ల వారీగా నేను తర్వాత చెప్తాను. ఇక్కడ వరకు సరిపెట్టేసుకుందాం కదా. రాహాబు వేశ్య ఏం చేశాడు? దేవుని యొక్క కృపను పొందుకొని ఒక ఆశీర్వాదకరమైన జీవిత వ్యవస్థను దేవుడు ఆమెకి ఇవ్వటమే కాదు, వాగ్దానమును పొందుకున్న అబ్రహాము యొక్క కుటుంబంలో ఆమె నాటబడినది. యేసు క్రీస్తు యొక్క జన్మలోనికి, వంశవృక్షములోనికి ఆమె నాంది. ప్రథమ ఫలముగా వారు నిలిచారు. అబ్రాహాము శారాలకు ఇచ్చినటువంటి దేవుని కృప దేవుడు వీరికి కూడా దేవుడు సహాయమును దయచేశాడు. నీకు కూడా దేవుడు సహాయం చేస్తాడు. అందుకే నన్ను బలపరచు అనేది నేను సమస్తాన్ని అంతే. ఈ బలహీనుడికి దేవుడు బలపరిస్తేనే ఏదైనా చేయగలం. భక్తి ఇవ్వాలి, ప్రార్థన ఇవ్వాలి, విశ్వాసం ఇవ్వాలి, మారుమనసు ఇవ్వాలి, రక్షణ ప్రతిఫలాలు ఇవ్వాలి. ఇవన్నీ దేవుడు ఇస్తేనే మనం మంచిగా మారుతాం. మారలేము. తల్ల ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. మా ప్రభువా, ఈరోజు చెప్పినటువంటి విలువైన మాటలు బట్టి వందనాలయ్యా. ప్రతి ఒక్కరూ చక్కగా దేవుని బిడ్డలుగా మనసు మారి రూపాంతరం వచ్చేది. దేవుని సన్నిధి నీ బ్రతుకులు మార్చేది, పరిస్థితులు మార్చేది కనుక నీ పరిస్థితులు ఏమైనప్పటికీ గత కాలమును దేవుడు తీసివేయబోతున్నాడు. దేవుడు కాగా ఎవడైనా క్రీస్తు యేసునంటే ఉంటే వాడు నూతన సృష్టి. ఇక పాతవి లేదు, ఆ వేశ్య జీవితము లేదు, అవమాన జీవితములు లేవు, నిందా జీవితములు లేవు, ఆ చీకటి బ్రతుకులు లేవు, ఆ శత్రుత్వాలు లేవు. నీ జీవితంలో దేవుని యొక్క ప్రేమ తాండవాడబోతున్నది. దేవుని ఆశీర్వాదములను గిన్నె నిండి పొరలబోతున్నాయి. దేవుడు నిన్ను హెచ్చించబోతున్నాడు. అందుకు దేవుడు నీకు ఈ భాగ్యం ఇచ్చాడు. పోగొట్టుకోవద్దు. ఎవరు మాటలు విని పోగొట్టుకోవద్దు. ఎవరితో స్నేహం చేసి పోగొట్టుకోవద్దు. దేవుని వైపు చూడండి, యేసు వైపు చూడండి.
ప్రభువా నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరికినైనా మళ్ళా యువరమంతా పని చేసుకోవటానికి వారి కుటుంబం కొరకునైనా పని చేసుకుని ఆరోగ్యమును బలమునివ్వండి, ప్రయాణాలు తోడుకొనండి, వారి వ్యవసాయాలు, పశువులు, పండుగలు, చేతి పనులు అన్నిటి చక్కగా దీవించండి. వారు దేవునికరముగా ఉండాలి, దేవునికరంగా ఉండాలి. ప్రభువా యెహోవా యందు భయభక్తులు గల వారు ఇలాగూ ఆస్వాదించబడుతున్నారు చెప్పిన వాగ్దానము నా పిల్లల కుటుంబాలు మంచిగా నెరవేరట సహాయములను దయచేయమని మంచి దేవునికి ప్రియ పిల్లలను అప్పగిస్తున్నాను. వీరి ద్వారా ఇంకా అనేక మంది ఇక్కడికి రావాలి, మేము మారాలి, అనేకులను దేవుని సన్నిధికి మార్చాలయ్యా, మేము నడిపించాలి. రాహాబు వేషం మారింది, తన కుటుంబాన్ని రక్షించుకుంది, ఇశ్రాయేలులో అనేకులను రప్పించింది. అందుకంటాడు కదా, ఇశ్రాయేలులో ఇదిగో ఈ కనాను స్త్రీకున్న విశ్వాసం ఉన్నదా, నేను కనుగొనగలనా? ప్రభువా విశ్వాసం అనేది అయ్యా యూదుల నుంచి కాదయ్యా, ఇదిగో అన్యజనుల నుంచి, మాలో నుంచి రావాలి. దేవుని రాజ్యాన్ని కట్టాలి, దేవుని కొరకు నిలబడాలి, దేవుని కొరకు నేను త్యాగశీలులుగా మా జీవితం ఉండటానికి సహాయములను దయచేయమని యేసు నామములో ఈ మనములు ఈ ప్రార్థనలు అడిగి పొందుకుని ఉన్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్.